పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము హెచ్చించుకొనవద్దు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికే కలుగును కాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును అంటూ పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. హెచ్చించుకోవడం అనేది ఈ లోక సంబంధమైంది. అందుకే ప్రధాన దూత లూసిఫర్ గర్వించి తనను తాను హెచ్చించుకున్నప్పుడు దేవుడు ఆ దూతను భూమి మీదకి నెట్టివేశాడు. తనను తాను హెచ్చించుకోవడం అనేది గర్వంలో నుండి పుడుతుంది. ఈ గర్వం అనేది హృదయంలో ఉంటుంది. ఎదుటివారికి మనం చాలా మృదు స్వభావిలా కనిపించినా మన హృదయంలో ఉన్న గర్వము దేవునికే తెలుస్తుంది. బైబిల్లో మనం చూసినట్లయితే రాజైన హిజ్కియా దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నట్టు 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. అదే హిజ్కియా గర్వించి 32వ అధ్యాయం 25వ వచనంలో, అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టుగా ప్రవర్తింపనందున అని వ్రాయబడి ఉంటుంది చూస్తున్నాం. ఒకప్పుడు యథార్థ హృదయం కలిగిన హిజ్కియా దేవుని యందు అవిధేయత చూపించడానికి కారణం అతడు తన హృదయం యందు గర్వించడం. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా గురించి కూడా అలాగే వ్రాయబడింది. అతను ఏలన ఆరంభించినప్పుడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడని, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడని చూడగలం. మనుషులు తమ హృదయమందు గర్వించి తమను తాము హెచ్చించుకొని దేవునికి దూరం అవడానికి కారణం వారు స్థిరపడ్డమే. కావాల్సినంత ధనము, ఆస్తిపాస్తులు, హోదా, జ్ఞానము, అందము ఇవన్నీ మనుషులు గర్వించడానికి కారణాలు అవుతాయి. తద్వారా వారు తమను హెచ్చించుకుంటారు. ఒక హోదా, ధనము, స్థిరత్వం రానంత వరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఇవన్నీ సమకూరుతాయో అప్పుడు ఇంకా దేవునితో అవసరం లేనంతగా తమను తాము హెచ్చించుకుంటారు. ఒకప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి కారణం ఇవన్నీ లేకపోవడమే. అంటే ఎప్పుడైతే మనుషులు ఇవన్నీ సంపాదించుకొని స్థిరపడినట్లు భావిస్తారో అప్పుడు వారి హృదయంలో గర్వం పుడుతుంది. మనుషులు వారు ఎంత ఎత్తుకు హెచ్చించుకుంటారో వారిని పడవేసినప్పుడు అంత ఎక్కువ దెబ్బ తగులుతుంది. మనకు తెలియకుండానే మనం మన హృదయ గర్వం చేత మోసపోతుంటాం. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడువై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందికి పడదోయగలవాడెవడని అనుకొనివాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతివి అంటూ ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఈ హెచ్చించుకోవడం, తగ్గించుకోవడం అనేది మనుషుల మధ్య జరిగే ప్రక్రియ మాత్రమే. మనుషుల ముందు తను తాను హెచ్చించుకుని వారు దేవుని చేత తగ్గింపబడతారు. తను తాను తగ్గించుకుని వారు దేవుని చేత హెచ్చింపబడతారు. వాక్యానుసారమైన జీవితం జీవించే వారి హృదయంలో గర్వం ఉండదు కాబట్టి వారు తమను తాము తగ్గించుకొని ఉంటారు. కాబట్టి మన హృదయంలో గర్వించి మనల్ని హెచ్చించుకోకుండా తగ్గించుకొని జీవించినట్లు మన హృదయంలో వాక్యం ఉంచుకుందాం. దేవుని ముందు హెచ్చించుకోకుండా తగ్గించుకొని జీవించడానికి నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.